ధ్యానించుకున్న ఎవరికైనా గుర్తుందా? అబ్బే దహించు అగ్ని వలె ఏం చేస్తాడంటే దేవుడు. నాకు తెలిసి 90% ఎవరికి గుర్తులేదు. ఎంతమంది పెన్ను పేపర్స్ తీసుకొచ్చారండి సంఘానికి? బుక్స్ కానీ. రైట్, అబ్బాయిలు అసలు మనకి ఏం అవసరం బ్రదర్, మనకు అన్నీ తెలుసు కదా. రైట్, ఎప్పుడైనా సంఘానికి వచ్చినప్పుడు దేవుని వాక్యం కేవలం వినటమే కాదు, దాన్ని రాసుకుంటే విన్నది కూడా మనకి జ్ఞాపకముగా ఉండిపోతుంది. కాబట్టి ఆవిడ ఎంకరేజ్, ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తున్నా, సంఘానికి వచ్చేటప్పుడు రాసుకోండి, అది మీకే ఆశీర్వాదకరముగా ఉంటుంది. రైట్, ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయంలో ప్రవేశించక ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, ఉదయకాల సమయంలో నీ వాక్యము నిమిత్తమై నాయన ప్రభువ మమ్మల్ని ఇక్కడ చేర్చి ఉన్నావు ప్రభువ. నాయన బహు బలముగా మాతో మాట్లాడి మమ్మల్ని నాయన తండ్రి బలపరచండి, మా విశ్వాసాన్ని దృఢపరిచి ప్రభువ నాయన తండ్రి ఇక్కడ నుండి బయలుదేరి కావలసిన శక్తి వారం వరకు మాకు దయచేసి నాయన అనేక మంది నిస్సహాయ స్థితిలో ఉన్న వారిని కూడా మేము బలపరచులాగా శక్తిని నీ వాక్యం ద్వారా మాకు దయచేసి మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు పేరుట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. రైట్, 10వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము ప్రారంభము నుంచి మనం త్వరగా చదువుకుందాము. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయ ప్రారంభము. ఆ కాలమందు యెహోవా మునుపటి వాటి వంటి 2 రాతి పలకలను నీవు చెక్కుకొని కొండ ఎక్కి నా యొద్దకు రమ్ము, మరియు నీవు ఒక కర్ర మందసమును చేసుకొనవలెను. నీవు పగులగొట్టిన మొదటి పలకల మీదనున్న మాటలను నేను ఈ పలకల మీద వ్రాసిన తరువాత నీవు ఆ మందసములో వాటిని ఉంచు. ఇక్కడ ఒక మారు ఆపుతామండి. దేవుడు ఏమైందంటే చూడండి, అసలు మీకు ఒక విషయం తెలుసా? మొట్టమొదటి 10 ఆజ్ఞలను హూ బ్రోక్ ద 10 కమాండ్మెంట్స్? ఎవరండి 10 ఆజ్ఞలను పగలగొట్టింది? అంటే బ్రోక్ అంటే ఇంగ్లీష్లో బాగుంది వినటానికి. వి ఆల్ బ్రేక్ ద కమాండ్మెంట్. మనమందరము కూడా ఆజ్ఞను ఏం చేస్తున్నాము? అతిక్రమిస్తున్నాము. మోషే ఏం చేశాడంటే 1 కాదు 2 కాదు 10 ఆజ్ఞలను చిత్రం చేశాడు. సో దేవుడు చూడండి ఎంత కనికరించాడంటే, ఆ పలకల మీద ఏమి రాయబడ్డదంటే, మీరే చెప్పాలి, పలకల మీద ఏమి రాశాడు దేవుడు? తన మాటలు, 10 మాటలు రాశాడు. ఆ రాయి ఇరిగిపోయినంత మాత్రమున ఆ వ్రాసిన దానికి విలువ పోయిందా? చెప్పాలి మీరే. పోలేదు. అందుకనే ఆ రాళ్ళు విరిగిపోయినా మళ్ళా మోషేని ఏమన్నాడంటే, ఇంకొక 2 పలకలు తీసుకొని రా నా దగ్గరికి, ఆ మొదటి రాతి మీద ఉన్న దానినే తిరిగి. అంటే దేవుడు ఏమంటున్నాడంటే, భూమియు ఆకాశము గతించిన నా మాట గతించదు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడిని. నిన్న ఒక మాట, ఈరోజు ఒక మాట కాదు, ఎల్లప్పుడూ ఒకే మాట మీద నేను నిలబడేవాడిని, నా మాట మారదు. చూడండి ఎంత చక్కటి మాట ఇందులో మనం తెలుసుకుని. మందసాలు ఎన్ని ఉన్నాయండి? మీరు ఎవరైనా చెప్పుకుంటారా? నిన్న మనం డిస్కస్ చేసినప్పుడు మీరేమన్నారు? జాన్ విక్రమ్ గారు ఒకటే అన్నారు. హౌ మెనీ ఆర్క్స్ వర్ దేర్? ఎవరైనా చెప్పగలుగుతారా? ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్స్ ఎన్ని ఉన్నాయి? మోషే ఒకటి తయారు చేశాడు. ఎన్ని ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్స్ ఉన్నాయండి? ఇప్పుడు విరిగిపోయిన ఆ పలకలను మోషే తీసుకొని ఎక్కడ పెట్టి ఉంటాడు? ఎవరైనా చెప్పగలుగుతారా? ఎవరైనా చెప్పగలుగుతారా? కాదండి, విరిగిపోయిన దాన్ని పొడి చేయలేదండి. కాఫ్ని, గోల్డెన్ కాఫ్ని పొడి చేశాడు. విరిగిపోయిన దాన్ని చూడండి. ఇందులోని చాలా గొప్ప మర్మము దాచబడి ఉన్నదండి. దిస్ ఇస్ అ గ్రేట్ మిస్టరీ దట్ ఈస్ బీయింగ్ రివీల్డ్ టు అస్. 3 గంటలు పట్టింది జస్ట్ 6 or 7 వర్సెస్ ధ్యానించడం. 6 to 7 వర్సెస్ 3 గంటలు పట్టింది ధ్యానించడానికి. నిన్న రాత్రి 10:30కి ప్రారంభిస్తే 1:30 వరకు కూర్చున్నాం. ఏంటి ప్రభువా
6 వచనాల్లోని ఎంత మర్మాలు ఉన్నాయి ప్రభు, ఆశ్చర్యపోయాను. మోషే ఒక మందసము తయారు చేస్తే ఊరి కుమారుడు ఇంకొక మందసాన్ని తయారు చేస్తాడు. ఒకటి కర్రతో, తునక కర్రతో తయారు చేయబడ్డది, ఇంకొకటి కూడా కర్రతోనే తయారు చేయబడ్డది. కాకపోతే ఊరి కుమారుడు, చెప్పండి మామ, బెజలేలు ఆ చేసిన మందసము లోపల ఏం చేశాడంటే బంగారము కోటింగు లోపల బయట వేశాడు. నేను ఎందుకు ఈ ప్రస్తావం తీసుకొస్తున్నానంటే, మొదటి మందసములోని ఇశ్రాయేలీయుల ముందు ఒక మందసము బయలుదేరింది. ఆ మందసములో విరిగిన పలకలు ఉన్నాయంట. రెండోది, ఈ 12 గోత్రాలలో మధ్యలోని కొహతీయులు ఒక మందసము మోసుకున్న మందసములో ఈ నూతన పలకల మీద రాయబడిన ఆ 10 మాటలు ఉన్నాయంట. ఇందులోని ఒక మర్మం ఏమిటంటే, యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడ, యేసుక్రీస్తు తనను అప్పగించుకొని తన శరీరాన్ని నలగగొట్టుకొని తిరిగి రెండో రాకడలోని నూతన నిబంధనతోని ప్రజల మధ్యలో నిలబడటానికి, వారిని శేషించటానికి మళ్ళీ వస్తున్నాడు. ఎంత గొప్ప ఇన్ఫర్మేషన్ ఉందో చూడండి. యేసుక్రీస్తు ప్రభు సంఖ్యాకాండములో చాలా స్పష్టంగా ఉంటుందండి. 10వ అధ్యాయములోని 31 నుంచి 33 అనుకుంటాను. చదవండి మమ్మ. సంఖ్యాకాండము 10వ అధ్యాయం 14వ వచనం ప్రారంభం. 14వ వచనములోని వారి యొక్క గోత్రములను బట్టి యూదా గోత్రము ముందు వెళ్ళింది, ఆ తర్వాత ఇస్సాకరు, ఆ తర్వాత జెబూలీను, ఆ తర్వాత ఇలాగా కొంతమంది గోత్రాలు వారి యొక్క క్రమక్రమములో వెళ్ళారు. కానీ వారికన్నా ముందు అంట ఒక మందసము 3 రోజులు ప్రయాణము చేసిందంట. ఒక మందసము 3 రోజులు ప్రయాణం చేసిందంట. ఎందుకు ఆ మందసము ముందు వెళ్ళిందో తెలుసా? ఇశ్రాయేలీయులకు ముందు ఆ మందసములో విరిగిపోయిన 2 పలకలు ఉన్నాయంట. అది ఎవరికి సాదృశ్యము? యేసుక్రీస్తు ప్రభువుకి సాదృశ్యం. యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నాడంటే, నీ ముందు వెళ్ళి నీ మార్గము సరళపరిచి నీకు ఆటంకముగా ఉన్నది ప్రతిదీ తీసివేసి యావత్తు నా శరీరం మీద నేను మోపుకొని నిన్ను ఆదుకుంటాను అని ఇందులో తెలియపరుస్తున్నాడు దేవుడు. వారికన్నా 3 రోజుల ముందు అంట యేసుక్రీస్తు ప్రభు ఎన్ని రోజులు సమాధిలో ఉన్నాడు? 3 రోజులు. మనకన్నా ముందు మరణాన్ని జయించిన వాడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు ముందు వెళ్ళటానికి కారణం ఏంటో తెలుసా? ఆ మందసములో ఆ విరిగిన పలకలలోని ఆ మందసము మోసుకొని మీరు ముందుకు వెళ్ళినప్పుడు అంట యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఉన్న ఏమిటి తొలగించడానికి వెళ్ళాడు తెలుసా? తేళ్లను, నాగుపావులను, సింహములను, ఆటంకములను, సమస్త శత్రువులను అనగద్రొక్కి మార్గము సరళపరచడానికంట యేసుక్రీస్తు మనకన్నా ముందు బయలుదేరాడంట. దేవునికి స్తోత్రం. అమ్మా, నీ ముందు యేసుక్రీస్తు ఉన్నాడు, నీ తోడు కూడా యేసుక్రీస్తు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకనే దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఏమాత్రము విడువను, ఎన్నడు ఎడబాయను అంటున్నాడు దేవుడు. I will go before you and I will make every crooked path straight. దేవుడు ముందు వెళ్ళాలంటే శత్రువుని ఎవరు ఎదుర్కోవాలి? గాయములు ఎవరు తినాలి? దెబ్బలు ఎవరు పడాలి? ముందు వెళ్ళిన వాడికి ఎక్కువ దెబ్బలు, వెనకాల ఉన్న వాడికి ఎక్కువ దెబ్బల? మీరే చెప్పాలి. అమ్మా, ప్రతిరోజు అంట మీకన్నా ముందు బయలుదేరుతున్నాడంట యేసయ్య. ప్రతి దినము నీకన్నా ముందు శత్రువుల్ని ఎదుర్కోవటానికి, నీ మార్గము సరళపరచడానికి ఆయన ముందు బయలుదేరుతున్నాడమ్మా. ఎంత ప్రేమ కలిగిన దేవుడు, ఎంత గొప్ప దేవుడై ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు. మీరు ఆలోచించండి. కానీ దౌర్భాగ్యం ఏంటో తెలుసా? ప్రార్థన చేయకుండా మనము, చెప్పండి, మన జీవితాన్ని ప్రారంభిస్తున్నాం. అమ్మా, అడుగుడి నీకు ఇవ్వబడును ప్రభువా. నాకన్నా ముందు బయలుదేరు ప్రభువా. నాకైతే శక్తి లేదు ప్రభువా. నాయనా, బలహీనుడిని ప్రభువా. సాతాన్ని జయించగలిగింది నువ్వు ఒక్కడివే ప్రభువా. వాడి శక్తులని, వారి సమూహముల్ని నీ పాదముల కింద అనగదొరకగలిగిన వాడు నీవే ప్రభువా. అందుకని ఉదయాన్నే లేచి
గోజాడుతున్నాను ప్రభువా, బ్రతిమాలుతున్నాను ప్రభువా, నా కుటుంబానికి ముందు వెళ్ళి నాయనా నా కుటుంబానికి ఏ ఇబ్బంది కాకుండా, శ్రమ కాకుండా, అవమానము కాకుండా మార్గము సరళపరచు యేసయ్యా అని బ్రతిమాలుతున్నాను ప్రభువా. మరణము నుండి ప్రభువా, ఆటంకము నుండి ప్రభువా ముందు వెళ్ళి ప్రభువా వాటన్నిటిని తొలగించమని ఉదయాన్నే నాయన ప్రభువా వేకువజామును నేను లేచి బ్రతిమాలుతున్నాను ప్రభువా. యేసయ్య ఆశ కూడా అదేనండి, నిన్ను విడవకుండా ఎడబాయకుండా నీ తోడుగా ఉండాలని ఆశపడుతున్నాడు. నీకన్నా ముందు వెళ్ళి మార్గము సరళపరచాలని యేసుక్రీస్తు ప్రభు ఆశపడుతున్నారు. అలాంటి దేవుడి దగ్గరికి మీరు ఉదయాన్నే వెళ్ళి సహాయం కోరుకోకపోతే మనకి సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? సహాయం ఎలా పొందుకోగలుగుతాం మనం? చూద్దామండి ఒకసారి సంఖ్యాకాండంలోని 10వ అధ్యాయం 33వ వచనం. వారు యెహోవా కొండ నుండి 3 దినములు ప్రయాణము చేసి వారికి విశ్రాంతి స్థలము చూచుటకు ఆ 3 దినముల ప్రయాణములో యెహోవా నిబంధన మందసము వారికి ముందుగా సాగింది. ఇక్కడ ఏమంటుందంటే ఒక నిబంధన మందసము వారికన్నా, ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ వారికన్నా ముందు 3 దినములు ప్రయాణం చేసిందంట. మనం అదే విధంగా మధ్యలో చూస్తే ఆ కోహత్ ఎవరున్నారు? లేవీయులు, కోహతీయులు కదమ్మా, కహాతీయులు మధ్యలో ఉండి వారు ఏమి మోసుకుంటున్నారంట? మందసమును మోసుకుంటున్నాడు. ఇది ఏమి సూచనిస్తుందంటే యేసుక్రీస్తు ఒక మొదటి రాకడ, యేసుక్రీస్తు యొక్క రెండో రాకడ. మొదటి రాకడలోని తన శరీరముని విరగగొట్టుకొని ఆయన తనను బలియాగముగా సమర్పించుకున్నాడు. రెండో రాకడ మీద చూడండి, మొదటి పలకలు చాలా బరువుగా ఉన్నాయి కాబట్టి విరిగిపోయింది. ఇప్పుడు ఒక అద్భుతమైన తేలికైన పలక మీద తన వాక్యముని రాసాడంట. ఏమిటి ఆ పలకలు? మీ హృదయం అనే పలకల మీద దేవుడు రాసాడంటే. యెహెజ్కేలు గ్రంథములోని 36వ అధ్యాయములోని 26వ వచనములోని దేవుడు చూడు ఏం చెప్తున్నాడు, ఎక్కడ రాయాలని ఆలోచిస్తున్నాడంట తన మాటలను. చదువుదామండి. నూతన హృదయము మీకు ఇచ్చెదను, నూతన హృదయమును మీకు ఇచ్చెదను, నూతన స్వభావమును మీకు కలుగ చేసేదను, రాతి గుండెని మీలో తీసేసి. అమ్మా, మీకు రాతి గుండె ఉన్నదా, మాంసపు గుండె ఉన్నదా? ఈరోజు తేలిపోతుంది. రాతి గుండె అంట ఏం చేస్తుందంట? మాటకు లోబడదంట, మాట అసలు వినదంట. కొన్నిసార్లు మనం కోపంలో అంటూ ఉంటాం అప్పుడప్పుడు, నీకుని ఆ బండకు తేడా లేదు. అంటే బండ లాంటి హృదయము, రాతి లాంటి హృదయము చాలా మందికి ఈరోజు కలిగి ఉంది. ఎందుకు చెప్తున్నానంటే అంత గొప్ప త్యాగము చేసిన యేసయ్య దగ్గరికి వెళ్ళటానికి ఆలోచిస్తున్నారంటే మీ హృదయం యొక్క పరిస్థితి ఏ విధముగా ఉన్నది? ఆయనకి లోబడాలంటే మీరు లోబడకపోవటానికి ఏదో ఒక కారణం, ఆటంకం ఉన్నదంటే అది మీ హృదయమే అంటున్నాడు యేసయ్య. మీ హృదయముని రాతి హృదయముగా తీసేసి మాంసపు హృదయముగా చెయ్యాలి. ఎంతమందికి మాంసపు హృదయం కావాలండి? ఇప్పుడు లేదని కాదు, నిజముగా మాంసపు హృదయం కావాలని ఎంతమంది ఆశిస్తున్నారు ఈరోజు? చేతులెత్తిన వారు ధన్యులు. తప్పకుండా దేవుడు ఆ కార్యము చేస్తాడండి. నూతన స్వభావం కేవలము మాంసపు హృదయమే కాదంట. యేసుక్రీస్తు ప్రభు నూతన స్వభావముని కూడా ఆ హృదయములో దేవుడు ఏర్పరుస్తానంటున్నాడు. చదువుకుందామండి ద్వితీయోపదేశ కాండము. సో ఇక్కడ మనం తెలుసుకున్నది ఏమిటంటే, మొదటి పలకల మీద వ్రేళ్లతో రాసి ఆ పలకలు విరగొట్టబడినా కూడా రాసిన దానిని ఎవరు తుడిచి వేయలేకపోయారు. ఎందుకంటే రెండో పలకల మీద కూడా అదే మాటలు దేవుడు తన వ్రేళ్లతో రాసాడు. అంటే మాట ఎన్నడూ మారదు. అమ్మా, అంత గొప్ప దేవుడమ్మ మనకి తోడై ఉన్నాడు. పూట పూటకి గడువుకి మాట మార్చే వాళ్ళు ఎంతో మంది మన జీవితంలో ఉన్నారు. ఆ పలకలు విరగొట్టబడినా కూడా అక్షరము తేడా లేకుండా
ఏ మాట అయితే ఆయన చెప్పాడో అదే మాట తిరిగి, అందుకనే యేసుక్రీస్తు ప్రభువుని ఎవరైతే అంగీకరిస్తారో దేవుని యొక్క మాట వారి హృదయములో లిఖించబడుతుంది. దావీదు కీర్తనలో చెప్తాడు, నీ వాక్యముని నా హృదయములో దాచుకున్నాను, నీ యొద్ద పాపము చేయకుండా ఉండనట్లు. ఐ హావ్ హిడ్ దై వర్డ్ ఇన్ మై హార్ట్. ఎక్కడ దాచుకున్నాడంట? మైండ్లో కాదు. వాక్యముని ఎక్కడ దాచుకున్నాడంట? హృదయములో దాచుకున్నాడు. ఎందుకు దాచుకున్నాడు అంటే ఆ వాక్యమే అంట ఆ యొక్క మనసుకు ఆలోచన తెప్పించి చెడుతనము నుండి తొలగించగలుగుతాదంట. నూతన స్వభావము వాక్యము నీలో పుట్టించగలుగుతాది. చదువుకుందామమ్మా. నీవు పగలగొట్టిన మొదటి పలకల మీద ఉన్న మాటలను నేను ఈ పలకల మీద వ్రాసిన తరువాత నీవు ఆ మందసములో వాటిని ఉంచవలని నాతో చెప్పాను. కాబట్టి నేను తుమ్మకర్రతో ఒక మందసమును చేయించి మునుపటి వాటి వంటి 2 రాతి పలకలను చెక్కి ఆ 2 పలకలను చేత పట్టుకొని కొండ ఎక్కి ఆ సమాజ దినమున ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి తాను మీతో పలికిన 10 ఆజ్ఞలను మునుపు వ్రాసినట్టు యెహోవా ఆ పలకల మీద వ్రాసెను. యెహోవా వాటిని నాకిచ్చిన తరువాత నేను తిరిగి కొండ దిగి వచ్చి నేను చేసిన మందసములో ఆ పలకలను ఉంచితిని. యెహోవా నాకు ఆజ్ఞాపించినట్టు వాటిని దానిలో నుంచితిని. ఇప్పుడు 10వ వచనానికి రండి మామ. నేను మునుపటి వలె 40 పగళ్ళును 40 రాత్రులను. ఇప్పుడు మోషే ఎన్ని రోజులు కొండ మీద ఉన్నాడంట? మొత్తం ఎన్ని రోజులు? అరే మొత్తం ఎన్ని రోజులు? ఎన్నిసార్లు కొండ ఎక్కాడు మోషే? 3 సార్లు కొండ ఎక్కాడు. మొట్టమొదటిసారి కొండ ఎక్కినప్పుడు ఈ ఇశ్రాయేలీలు మోషే కొండ మీద ఉన్నప్పుడు ఇక్కడ దూడ తయారు చేస్తున్నారంట. అక్కడ పలకలు రెడీ అవుతున్నాయంట. దేవుని తన వాక్యము, దేవుని తన నిబంధనలు, కట్టడలను మోషేకి చెబుతూ ఆ పలకలు తీసుకొని కిందకు వచ్చినప్పుడు ఏం చూచాడు మోషే? వీళ్ళందరూ ఒక దూడని తయారు చేసుకొని దాన్ని ఆరాధిస్తున్నప్పుడు ఆ పలకని విరగొట్టాడంట. విరగొట్టిన తర్వాత మోషే కోపము చూడండి వెంటనే తగ్గిపోయిందంట. అందుకనే మరుసటి రోజు మళ్ళీ కొండ మీదకి వెళ్ళాడంట. దేవునితో వీరు చేసిన పాపము గురించి ప్రాధేయ పడటానికి రొట్టె కూడా తినలేదంట, నీళ్లు కూడా తాగలేదంట. అదే చెప్తున్నాడు మోషే. Now I had stayed on the mountain 40 days and 40 nights as I did before, and the Lord listened to me at this time also. It was not his will to destroy you. ఎంత ఘోర పాపము చేసినా కూడా దేవుడు ఇశ్రాయేలుని క్షమించాడు. నేను ఎందుకు ఈ ప్రస్తావన చేస్తున్నానంటే చాలా మంది పాత నిబంధనలో దేవుడు వేరేలాగా ఉన్నాడు, క్రొత్త నిబంధనలు వచ్చేసరికి దేవుడు వేరేలాగా ఉన్నాడు. కాదమ్మా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు నా దేవుడు ఎన్నడూ మారని దేవుడు అంట. మనుషులు మారుతారమ్మా, దేవుడు మారితే ఆయన దేవుడే కాడు. అంత భయంకరమైన పని చేసిన తర్వాత మోషే పైకి వెళ్ళి ప్రాధేయపడినప్పుడు దేవుడు మోషే ప్రార్థన విని వారు చేసిన అపరాధము పట్ల వారిని శిక్షించకుండా, దండించకుండా, వారిని తుడిచివేయకుండా దేవుడు కృప చూపించాడంట, కనికరించాడంట. అందుకనే దేవుని స్వభావం ఏమాత్రమో మారలేదు. ఈ రోజు కూడా అదే పని చేస్తున్నాడమ్మా. మనలో ఎంత మంది తిరుగుబాటు చేస్తున్నాం. వాస్తవంగా మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. ఈరోజు ఎంత కఠినపరుచుకున్నామో మన హృదయాన్ని దేవుని పట్ల. అమ్మా, నా తల్లి చేయలేదు త్యాగము, నా తండ్రి చేయలేదు త్యాగము, నేను ప్రేమించిన స్త్రీ నా కొరకు ఏమి త్యాగము చేయలేదు, నాకు ప్రాణమును పెట్టి నన్ను ఆదుకున్నది ఒక్కడే అమ్మా, నన్ను ప్రేమించే నా దేవుడు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప ప్రేమ! ఏమాత్రము భేదము లేకుండా నీతిమంతులను అనీతిమంతులను భేదము లేకుండా ప్రేమించే దేవుడై ఉన్నాడంట. ఆయన స్వభావం ఏమాత్రమో మారలేదు. నేను ఈరోజు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీ పట్ల, దేవుని పట్ల మీ ప్రేమ ఎందుకు రోజు రోజుకి తగ్గిపోతుంది? ఎందుకు దేవుని ఎడల మీ ప్రేమ మారిపోతుంది? మీరే చెప్పాలండి. ఈ ప్రశ్నకు జవాబు ఏమిటి? ఉత్తరం ఏమిస్తారు? దేవుడు ప్రేమ నిరంతరం అంట, దీర్ఘకాలము.
ఆ ప్రేమ ఎన్నడూ మారిపోదు. కానీ దేవుడు అంటున్నాడు, ఎందుకు మరి మీ ప్రేమ నా పట్ల ప్రతిదినము మారిపోతుంది, తక్కువ అయిపోతుంది? నేను ఏమి తక్కువ చేశాను మీకు? ఏమి అన్యాయం చేశాను నేను మీకు? ఏ ద్రోహము చేశానని ఇంతగా ప్రేమించిన నన్ను మర్చిపోవటానికి, ప్రేమించకపోవటానికి కారణము ఏమిటి అని దేవుడు ఈరోజు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. ఎంత గొప్ప త్యాగం అమ్మ! మన పాపముల నుండి ఎవ్వడు మనల్ని విడిపించలేనప్పుడు దేవుడే మనల్ని కటాక్షించి కృప చూపించి సిలువ మీద వ్రేలాడాడు. వస్త్రహీనుడుగా దేవుడు చేయబడ్డాడమ్మా, నీ అవమానాల కోసం, నీ పాపముల కోసం వస్త్రహీనుడు చేయబడ్డాడు. ఎందుకో తెలుసా? నీతి వస్త్రము నువ్వు పొందుకుంటావనే ఆలోచనతో తన దగ్గర ఉన్న వస్త్రాన్ని కూడా ఇచ్చేయడానికి వెనకాడకుండా అంతగా ప్రేమించాడు దేవుడు. ఆ దేవుడు అంటున్నాడు, ఎందుకు నన్ను ప్రేమించలేకపోతున్నాడు? అదే గర్ల్ ఫ్రెండ్ అంటే రాత్రి 1 గంట, 2 గంటలు, 3 గంటలైనా ఫోన్లో కూర్చొని మాట్లాడతారు. అబ్బో, ఎన్ని ప్రేమ కబుర్లో ఎక్కడి నుంచి పుట్టుకొచ్చేస్తుందో ప్రేమ. బాయ్ ఫ్రెండ్ అంటే 3 గంటలు, 4 గంటలు, అబ్బో ఎక్కడ లేని ప్రేమ. ఏమి చేశారనమ్మా? ఏమి ఇచ్చారనమ్మా? దేవుడి కన్నా గొప్ప సంతోషము, సమాధానం ఎవడైనా ఇవ్వగలిగితే వాడిని అంతగా ప్రేమించండి. ఎవరైనా ఉన్నారా మీ జీవితంలో అంత గొప్పగా మిమ్మల్ని ప్రేమించి, అంత సంతోషము, అంత గొప్ప తీర్పు నుండి మిమ్మల్ని తప్పించి, మిమ్మల్ని విడుదల చేసి తిరిగి తలగా ఏర్పరిచిన వారు ఎవరైనా నీ నిస్సహాయ స్థితిలో తోడుగా ఉండి నేను ఆదుకున్నారా? అలాంటి ప్రేమ నాకు ఒక్కరిని చూపించండి ఈ లోకములో. ఒక్క వ్యక్తిని చూపించండి. అంతగా, అంత పిచ్చిగా మనల్ని ప్రేమించిన ఒక్క వ్యక్తి గురించి మీరు నాకు మాట్లాడండి, రుజువు చూపించండి. ఆయననే నిన్ను దేవుడిగా కొలుస్తాను. మరి అలాంటి వారిని లేనప్పుడు, అలాంటి వారినే మీరు ఇంతగా ప్రేమిస్తే దేవుణ్ణి ఎందుకమ్మా మనం ప్రేమించలేకపోతున్నాం? మనకన్నా ముందు వెళ్తాడంట. తన శరీరాన్ని కూడా విరగొట్టడానికి వెనకాడడంట. నీ మీద రావాల్సిన ప్రతి అపాయము తన ఎదుర్కొంటాడంట. నీకు వ్యతిరేకముగా రూపింపబడిన ఏ ఆయుధము నీ మీద నిలవకుండా ఆ ఆయుధాలు కూడా తను అడ్డుకుంటాడంట. దేవునికి స్తోత్రం. అలాంటి వాడిని ఎందుకు మనం ప్రేమించలేకపోతున్నాం? ప్రతిరోజు ప్రేమ పెరగాలే కానీ దేవుని పట్ల మన ప్రేమ ప్రతిదినము ఏమవుతుంది? తగ్గిపోతుంది. అందుకనే దేవుడు అంటున్నాడు, ఈరోజు మీ హృదయములో రాతి హృదయము ఉన్నదా, మాంసపు హృదయం ఉన్నదా మీరే తెలుసుకోండి. ఎంతమంది నిజముగా దేవుణ్ణి ప్రేమిస్తున్నారు? చేతులెత్తండి. నిజముగా. నేనైతే నమ్మను. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించు అంటున్నాడు. చదువుదామమ్మా. నేను చేసిన మందసములో ఆ పలకలను ఉంచితి. అది కాదు, నెక్స్ట్ 12. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవా నాకు భయపడి, యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచు. ఇక్కడ భయపడటం అంటే ఏమిటండి? రెవరెన్షియల్, బీయింగ్ ఇన్ ఆ ఆఫ్ గాడ్. అంత అద్భుతమైన దేవుడు, అంత ఆశ్చర్యకరమైన దేవుడు. బీయింగ్ ఇన్ ఆ, బీయింగ్ ఇన్ రెవరెన్స్. అంత పరిశుద్ధమైన దేవుడు, అంత ప్రేమించిన దేవుడు. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్, వాట్ ఎ మైటీ గాడ్, వాట్ ఎ గ్రేట్ గాడ్. దానినే భయపడటం అంట. ఆయన క్యారెక్టర్ అంత గొప్పది కాబట్టి వి రెవర్ గాడ్ లైక్ దట్. ఆయనని అంతగా పూజిస్తాము, అంతగా సన్మానిస్తాం, అంత గొప్పగా ఆరాధిస్తాము. ఇప్పుడు ప్రేమించే వాడి దగ్గరికి మీరు భయపడతారా లేకపోతే సంతోషముగా వెళ్తారా? మీరే చెప్పాలి. ఎవరు మాట? సంతోషముగా వెళ్తారా, భయపడుతూ వెళ్తారా? లేదమ్మా, అస్సలు లేదు. నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళటానికి నేను ఎందుకు భయపడాలి?
నా తండ్రి దగ్గరికి వెళ్ళటానికి నేను ఎందుకు భయపడాలి? నా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను అడగటానికి ఎందుకు భయపడాలి? తప్పు చేస్తే దాన్ని సరిచేయగలుగుతాడు నా తండ్రి, శిక్షిస్తాడు. కాకపోతే కుమారత్వం అని పోగొట్టుకుంటానా తప్పు చేసినంత మాత్రాన? సహవాసము కొంతకాలము పోగొట్టుకుంటానే మాత్రం, కానీ కుమారత్వముని నేను ఏ మాత్రమో పోగొట్టుకున్నాను. ఫెలోషిప్ మాత్రమే కొంతకాలం చెడిపోతుంది నాకు నా తండ్రి మధ్యలో. కానీ నా తప్పునైతే ఎప్పుడైతే నేను తెలుసుకొని క్షమాపణ కోరుతానో, నా తండ్రి నన్ను కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని పోతే పోనీరా, పర్వాలేదు, ఏదో తప్పు అయిపోయింది, ఏం కావాలో చెప్పు అని తిరిగి నా తండ్రి, అదే స్వభావం మన తండ్రికి కూడా. అంతగా ప్రేమిస్తున్నాడు, ఏ మాత్రము త్రోసివేయడంట ఆయన దగ్గరికి వెళ్ళిన వారిని. దట్ ఈస్ వై ఇన్ ఆ అండ్ ఇన్ రెవరెన్స్, నాట్ ఫియర్, అంటే వణుకుతూ కాదు నేను నా దేవుని దగ్గరికి వెళ్ళింది. ఆయన ఎంత గొప్పవాడో, ఎంత ఆశ్చర్యకరుడో, ఎంత భీకరుడో, ఎంత అద్భుతములు చేసేవాడో అనే ఒక రెఫరెన్స్ తోనే నేను ఆయన దగ్గరికి వెళుతున్నాను. అందుకనే దేవుడు అంటున్నాడు, ఫియర్ ద లార్డ్ యువర్ గాడ్. ప్రేమించే వారి దగ్గరికి మనం భయపడవలసిన అవసరం ఏమాత్రము. అందుకనే కొత్త నిబంధనలు ఏమంటాడు? కృపా సింహాసనము దగ్గరికి ఎలా వెళ్ళాలంట? ఇలా వెళ్ళాలా? ధైర్యంగా వెళ్ళాలా? కృపా సింహాసనం మీద ఎవరు ఆసీనుడై ఉన్నాడు? యేసుక్రీస్తు ప్రభువారు, who is sitting on the mercy seat. It is Jesus Christ who is giving us mercy, showing us mercy. ఆయన దగ్గరికి ఎలా వెళ్ళాలంట? ధైర్యముగా. ఎందుకంటే ఆయన అంతగా నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రేమించే వాని దగ్గరికి మనం ఎప్పుడు భయపడమమ్మా. తప్పు చేస్తేనే మనము భయపడతాం. రైట్, చదువుకుందాం. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు. ఏమి కోరుకున్నాడండి దేవుడు? ఒక్కసారి ఏమి అది అండర్లైన్ చేసుకోండి, మళ్ళీ చదవండి మమ్మ. అది నీ దేవుడైన యెహోవాకు భయపడి, నీ దేవుడైన యెహోవా భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు, ఆయన మార్గము అన్నిటిలో నడుచుచు, ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణ ఆత్మతోను సేవించి నీ మేలు కొరకు నేడు మీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి అక్కడ ఆపేద్దామండి. దేవుడు ఏమో కోరుకున్నాడంట? దేవుణ్ణి ప్రేమించాలని కోరుకున్నాడంట. నీ ఉద్యోగము కోరుకోలేదు, నీ ఆస్తి కోరలేదు, నీ దగ్గర ఉన్నది ఏది కోరలేదు. ఒకటే కోరుతున్నాడు దేవుడు, ప్రేమ. నీ శరీరముని ఇతరులాగా కోరుకోలేదు దేవుడు. ఒక మగవాడు ఒక స్త్రీ నుంచి కోరుకునేది ఏమిటి చెప్పండి? ప్రేమ పేరుతో ఏమిటి? కామముని కోరుకుంటాడు వాడు. అది ప్రేమ అని నిన్ను నమ్మిస్తాడు. కానీ దేవుడు ఏమి కోరుకుంటున్నాడు తెలుసండి? కేవలం ఆయన్ని ప్రేమించమంటున్నాడండి. ప్రేమించు, దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడంట. నువ్వు దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తే నువ్వు అంత గొప్పగా ఆశీర్వదింపబడతావంట, అంత గొప్పగా దీవించబడతావంట. నీ దగ్గర ఎవరైనా ఎందుకు వస్తారండి? ఏమీ లేకపోతే నీ దగ్గర ఎవడైనా వస్తాడా? మీరే చెప్పాలి. మీ దగ్గర ఏదైనా లేకపోతే ఎవరైనాను మీ దగ్గరికి వస్తారా? మిమ్మల్ని పట్టించుకుంటారా? మీరు ఏమీ లేనప్పుడు ఉన్న వారి దగ్గరికి వెళ్ళి సహాయం కోరినప్పుడు వారు ఏమంటారు? మీరే చెప్పాలి. అమ్మ రారా బాబు, నీకు అవసరత ఉంది, ఇదిగో తీసుకొని వెంటనే ఇచ్చేస్తారా వాళ్ళ దగ్గర ఉన్నది? అయినను అలాంటి మనుషుల్ని మనం ప్రేమిస్తాం, అలాంటి మనుషుల్ని మనం వెంబడిస్తాం, అలాంటి మనుషుల మీదే మనం ఆధారపడతాం. దేవుడు సమస్తము ఇవ్వగలుగుతాడండి, సమస్తము సమకూర్చగలుగుతాడండి. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు అంటున్నాడు దేవుడు. ఇచ్చి నన్ను శోధించు.
ఏమి కోరుకున్నాడండి? మీ డబ్బు ఏమైనా కోరుకున్నాడా? ఇతరు మనుషులలాగా దేవుడు చెప్పండి, మీ ఆస్తిపాస్తులు కోరుకున్నాడా? ఏమి కోరుకోకుండా అలాంటి వాడి దగ్గరికి వెళ్ళటానికి ఎందుకు ఆలోచిస్తున్నాము మనం? నీ నుండి ఏదో ఒక కోరుకున్న వాడి దగ్గరికే నువ్వు పరిగెడుతున్నావే. నీ దగ్గర నుంచి కోరుకున్నది మెటీరియల్ థింగ్స్ కాదు, కేవలం నీ హృదయాన్ని అడుగుతున్నాడు. నీ హృదయాన్ని నాకు ఇవ్వు, నీ హృదయం మీద నా వాక్యముని నేను రాస్తాను, దానిలో నూతన స్వభావముని నేను నీకు ఇస్తాను. దేవుడు అడుగుతున్నది మనల్ని ప్రేమించమని అంటున్నాడమ్మా. ఎంత కష్టమైపోయిందో ఈరోజు దేవుణ్ణి ప్రేమించడానికి. డబ్బుని ప్రేమిస్తాం, వస్తువుల్ని ప్రేమిస్తాం. దీని మీద ఉన్న ప్రేమ దీని మీద కూడా లేదమ్మా. ఈరోజు దీని మీద ప్రేమ లేదమ్మా మనకి ఏమాత్రం. వాస్తవాలు అందుకనే అన్నాను, అబద్ధాలు చెప్పకండి. నిజంగా దేవుణ్ణి ప్రేమించిన వారు ఏమి చేస్తారో తెలుసా? దివారాత్రులు వాక్యము ధ్యానిస్తూ వాక్యముతో ఉతక స్నానము చేసుకొని పరిశుద్ధులుగా జీవించడానికి ప్రయాసపడతారు. అదే ప్రేమని కనపరుస్తుంది నీలో. ఏమి కోరుకున్నాడు దేవుడు? తనని ప్రేమించమన్నాడప్పుడు, తనని ప్రేమించమంటే తన వాక్యమని ప్రేమించమన్నాడు. ఎందుకంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుణ్ణి ప్రేమించటం అంటే. అందుకనే మీరు అబద్ధాలు ఆడుతున్నారని చెప్పినాను. ఎందుకో తెలుసా? ఎవరు ఇక్కడ పూర్తిగా బైబిల్ చదివిన వారు లేరు. అందరు చేతులు ఎత్తేస్తారు, నేను నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నాను. వట్టిదే, మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుంటున్నారు. బంగారం కన్నా వెండి కన్నా శ్రేష్టమైనది ఈ లోకములో ఏదైనా ఉన్నదంటే అది కేవలము దేవుని పరిశుద్ధ వాక్యము. దేవుడే. ఈ బైబిల్ మాత్రమే కాదు, దేవుడు. దీనిని హత్తుకొని మీ హృదయపు పలకల మీద ప్రతి మాటను రాసుకోండమ్మా. అప్పుడే మీరు దేవునికి మీ ప్రేమని కనపరిచిన వారుగా మీరు ఉంటారు. మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. ఏదో సంఘానికి వచ్చేస్తున్నాం, 2 పాటలు పాడుకుంటున్నాం, పాస్టర్ గారు చెప్పింది మేము రాసేసుకుంటున్నాం అంటే సరిపోదు. దివారాత్రులు ఏం చేయాలంట? అమ్మా ఏం చేస్తారు? మీరు నిజంగా దేవుణ్ణి ప్రేమించు వారైతే ఏం చేస్తారంట? నాకు వినిపించటం లేదు, చెప్పండి. అబ్బాయిలు అసలు నోరు కూడా తెరవరు. ఏందో ఏం చేస్తారు? ఏం చేస్తామంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని కొత్త సినిమా పాటలు మనం పాడుకుందాం, నేర్చుకుందాం. లేకపోతే ఫోన్లో ఏదో ముచ్చట్లు ఏవో వీడియోలు వస్తే అవి చూస్తాం, దాని గురించి ఇతరులకు మనం చెప్తాం. అందుకనే అన్నాను, దీని మీద ఉన్న ప్రేమ దీని మీదగానే ఉంటే మరుక్షణము చెరసాల నుండి మిమ్మల్ని తీసివేసి రాజు సింహాసనము మీద మిమ్మల్ని ఆసీనుడు చేస్తాడు దేవుడు. If you truly love God, He will take you from your captivity and He will place you on the throne to be a king. రాజుగా నిన్ను కూర్చోబెడతాడు దేవుడు. రాజరికం కావాలా వద్దా? మీరు చెప్పండి. కావాలా వద్దా? ఆశ చూడండి. రాజరికం కావాలంట, కానీ రాజులాగా ఎలా బ్రతకాలో ఆ ఫార్ములా మాత్రం నేర్చుకోరంట. రాజుగా ఉండాలంటే కొన్ని నియమాలు, కొన్ని కట్టడలు, ఏ విధంగా పద్ధతులు ఉంటాయి నేర్చుకుంటే, తెలుసుకుంటే కానీ దాన్ని మనము అప్లై చేసుకోలేము. కాబట్టి అమ్మ ప్లీజ్ అమ్మ దయచేసి ఆ మాట అన్నకండి అమ్మ, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని. ఎందుకంటే అది మోసము, అది అబద్ధము. సూటిగా చెప్తున్నానమ్మా, మీకు ఇబ్బంది కలిగినా కూడా నేను ఏమి ఆలోచించను. ఎందుకంటే వాస్తవాలు మన సంఘంలో మాట్లాడకపోతే అవాస్తవాలు మనల్ని మృంగి వేస్తాయి ఈ లోకంలో. దేవుణ్ణి నిజంగా ప్రేమిస్తున్నారంటే మీరేం చేస్తారమ్మా చెప్పండి? ఏం చేస్తారు? నాకు వినిపించలేదు, సంఘం అంతా చెప్పాలి. ఏం చేస్తారు? ఎప్పుడు?
ఎప్పుడు? అదే ఎప్పుడు నుంచి? దివారాత్రులు అంటే డేట్ ఎప్పుడు? ఎప్పుడు బ్రదర్? న్యూ ఇయర్ రెజల్యూషన్ పెట్టుకుంటాను బ్రదర్. ఈ ఇయర్ కొంచెం బిజీ, ఈ ఇయర్ కొంచెం చాలా టైట్ షెడ్యూల్ ఉంది. నెక్స్ట్ ఇయర్ ఐ విల్ ప్రాబబ్లీ పుట్ ఇట్ యాజ్ మై రెజల్యూషన్ టు ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్. God cannot be mocked. దేవుడు వెక్కిరింపబడడు. Do not make mockery of God and His love. మనం ఏం చేస్తాం అంటే దేవుని ప్రేమని వెక్కిరించేవారుగా మనం ఉన్నాము. ప్రేమిస్తున్నామని చెప్పి మనల్ని మనం మోసము చేసుకుంటున్నాము. అమ్మ, నిజంగా ప్రేమించేవాడు ఏం చేస్తాడంటే ఆయనని ఎలా సంతృప్తి పరచాలి? హౌ కెన్ ఐ ప్లీజ్? భార్య ఏమి కోరుకుంటుందంటే మీరే చెప్పాలి. అంటే సరైన భర్త దొరికితే చెప్పాలి. మంచి భర్త దొరికితే ఆ భార్య ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? అరే మాట్లాడండి అబ్బా. హలో, మీకే పెళ్ళి అవుతుంది కదా ఫ్యూచర్లో. మీరు మంచి భర్తలుగా ఉండకపోతే మీ భార్య ఏం చేస్తుంది? నరకం చూపిస్తుంది. చుక్కలు కనిపిస్తాయి పొద్దున్నే. అది కూడా చెప్తాడు కదా, ఆ నక్షత్రం కనిపిస్తుంది కదా. అయ్యా ఒకటి కాదయ్యా, చాలా నక్షత్రాలు రోజు కనిపిస్తున్నాయి ఉదయం లేచినప్పుడు. అమ్మా, నీ భర్తని మంచివాడైతే ఎల్లప్పుడూ నీ హృదయంలో ఏముంటుందో తెలుసా? ఆయనని ఏ విధంగా తృప్తిపరచాలో, ఆయనని ఏ విధంగా సంతోషపరచాలో. అందరికన్నా గొప్ప భర్త క్రైస్తవులైన మనము పొందుకున్నాం ఈ లోకం. అంతకన్నా ఈ లోకములో ఆయనని మించిన భర్త ఎవ్వరు లేరు. అంత మంచి భర్తని పోగొట్టుకుంటావా? లేకపోతే నీ పక్కనే ఉంటావా? ఆయన పక్కనే ఉండాలని నువ్వు కోరుకుంటావా? చెప్పండి. చెడ్డవాడితో నువ్వు వివాహములో ఉంటావా? మంచివాడితో వివాహంలో కలిసి ఉంటావా? ఆయనంత మంచివాడు ఎవడు లేడంట. ఆయనని తృప్తిపరచకుండా ఈ లోకములో ఎవరెవరినో సంతోషపరచాలని మీరు బయలుదేరుతున్నారే కదా. ఆయనను మీరు చెప్తున్నది ఏమిటంటే నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను. ఆయనని నిజముగా ప్రేమించండి. ఆయన రాజ్యములో ఉన్నవంతయు నీకు ఇస్తానంటున్నాడు దేవుడు. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, లేకపోతే బలముతో దేవుణ్ణి ఆరాధించు, ప్రేమించు. చదువుకుందాం. అనుసరించి నడుచుకుందనను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుతున్నాడు? చూడుము, ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతయు నీ దేవుడైన యెహోవావి. ఏమిటంట? ఆకాశము మహాకాశము భూమి. ఇక్కడ ప్లేస్ ఉందండి, ముందుకు రావచ్చండి, నో ప్రాబ్లం. ఆకాశము మహా ఆకాశము భూమియు అందుందనంతయు నీ దేవుడైన యెహోవాదే. ఆయనదైతే నీది కాదా? చెప్పండి. భర్తది, భార్య, హలో వినిపిస్తుందా? భర్త దగ్గర ఉన్నదంతా ఎవరికి అధికారం ఉంది? చెప్పండి. దేవుడు అంటున్నాడు, ఆకాశములో ఉన్నవన్నీ, భూమిలో ఉన్నవన్నీ యావత్తు నావే. ఆయనవైతే కుమారులైతే మీరు, కుమార్తెలైతే మీవు కావా? ఆయనను ఏం చేస్తున్నాం అంటే మనుషుల దగ్గరికి వెళ్ళి అడుక్కుంటున్నాం. బాబు నాకు పెట్టు, బాబు బాబు నాకు సహాయం చెయ్యి బాబు. దేవుడు అంటున్నాడు సమస్తము నావే, నీకు సమస్తము సమకూరుస్తానంటున్నాడు. నమ్మటము నీ వశమైతే నమ్మువానికి సమస్తము సాధ్యము అంటున్నాడు దేవుడు. ఆమేన్. ఈ భూమి మీద ఉన్నది అంతా నావి. ప్రభుత్వంది కాదు, గవర్నమెంట్ది కాదు, రాజ్య అధికారులది కాదు, దేవునిది. దేవునిది నీకు వర్తిస్తాదంట. దేవునికి స్తోత్రం. ప్రభుత్వాలు కాదు నీకు సహాయం చేసేది, రాజులు కాదు నీకు సహాయం చేసేది. నా సహాయం యెహోవా యొద్ద నుండి మాత్రమే.
101వ కీర్తన చదువుతాం. Psalm 121. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి నాకు సహాయము అబ్బా మినిస్టర్ దగ్గర నుండి, గవర్నమెంట్ దగ్గర నుండి, నా రిజర్వేషన్ నుండి. రిజర్వేషన్ ఏదైతే కొంతమంది నవ్వుతున్నారు, ఏంటి కోటలో జాబ్ వచ్చేస్తుంది. జాబ్ వచ్చినా నువ్వు బ్రతికుండాలి కదా జాబులో కొనసాగింపబడటానికి. నీ ప్రాణములు కాపాడు వాడు దేవుడు ఒక్కడే, నీ కోట కాదు. అందుకని అంటున్నాడు, నన్ను ప్రేమించు, ఏ తెగులు నీ గుడారము సమీపకుండా నిన్ను ఆదుకుంటాను, నీకన్నా ముందు వెళ్ళి తేళ్లు నాగుపాములు అనగా దొరుకుతాను, ఏ విషయము నిన్ను తాకకుండా నిన్ను కాపాడుతాను అంటున్నాడు. అందుకని నన్ను ప్రేమించు అంటున్నాడు. మార్గము సరళపరుస్తాను అంటున్నాడు దేవుడు. నీకు తోడై ఉంటాను ఎల్లప్పుడూ, దివా రాత్రులు కునకకుండా నా దృష్టి నీ మీదే పెడతానంటున్నాడు దేవుడు. అలాంటి వాడిని ప్రేమించకుండా లోకములో ఉన్న వస్తువులని ఆయన కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నామంటే ఎంత దౌర్భాగ్యం. ఏమంటే అంటున్నాడు, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, ఆ. నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును, ఆ. యెహోవా వలననే నాకు సహాయం. నాకు ఐటీ కంపెనీ నుండి సహాయం వచ్చింది ప్రభు, నా చదువు నుండి నాకు సహాయం వచ్చింది ప్రభు, నా ఫ్రెండ్ నుండి నాకు సహాయం వచ్చింది ప్రభు, నాకు ఈ సోర్స్ నుంచి నాకు ఆ సోర్స్ నుంచి సహాయం వచ్చింది ప్రభు. అనిపించేవాడు ఆ దేవుడు ఇవ్వకపోతే సహాయం చేసేవాడు కూడా నీకు సహాయం చేయకుండా వెళ్ళిపోతాడు రా. ఆ సహాయం చేసే వాడినే మనం ప్రేమించకపోతే ఇంకా ఎవరిని నిజంగా మనం ప్రేమించగలుగుతామో చెప్పండి. అందుకనే ఎవడైనా ఐ లవ్ యూ అంటే ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అంటే, ప్రైజ్ ద లార్డ్ సిస్టర్, వెంటనే రైట్ చదువుకుందాం 10వ అధ్యాయం. కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకొని. దేవుడు ఏమి కోరుకున్నాడండి? బాహ్యమైన సున్నతి కోరుకున్నాడా, లేకపోతే అంతరంగము సున్నతి కోరుకున్నాడా? ప్రారంభము నుండి అంతరంగము సున్నతే. బాహ్యమైన సున్నతి పొందుకున్నవాడు అసలు యూదుడు కానే. వాళ్ళంతా ఒక వేషధారులాగా బ్రతుకుతున్నారు. బాహ్యమైన సున్నతి పొందుకొని వస్త్రాలు ధరించుకొని పరిశుద్ధులుగా నటించేస్తున్నారు. కానీ నిజమైన సున్నతి పొందుకున్న వారు ఎవరైనా ఉన్నారంటే అది క్రీస్తుని పొందుకున్న వారు మాత్రమే. చదువుదామమ్మా, అసలు హృదయ సున్నతి అంటే ఏమిటి? నాకు ఎవరైనా చెప్పండి. హృదయ సున్నతి అంటే ఏమిటి నాకు చెప్పండి ఈరోజు. మారు మనసు. ఊరుకోండి బ్రదర్, ఏం మారు మనసు? ఒక్కరోజు ఓలో మారిపోతుంది, మళ్ళీ మనసు మారుతూనే ఉంటుంది. ఈ మనసు ఒకరోజు ఈమె మీద, ఒకరోజు ఆమె మీద, ఒకరోజు ఆయన మీద, మరొకసారి ఇంకొక ఆయన మీద, రోజు మనసు మార్చుకుంటున్నాను బ్రదర్. ఆ మారు మనసు కాదమ్మా దేవుడు అడిగేది. సంపూర్ణమైన మారు మనసు, ఎన్నడూ మళ్ళీ వెనకకి తిరగకుండా ఉండే మనసును దేవుడు నీకు ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నాడు. హృదయ సున్నతి చేసుకోమంటున్నాడు దేవుడు. చదువుకుందాం. నీ హృదయమునకు సున్నతి చేసుకొని ఇక మీదట ముష్కరులు కాకుండా, ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమ దేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టని వాడు, లంచము పుచ్చుకొనని వాడు. ఆయన తల్లిదండ్రులు లేని వారికి విధవరాలికి న్యాయము తీర్చి, పరదేశి యందు దయయుంచి అన్నవస్త్రములను అనుగ్రహించువాడు. పరదేశి యందు ఏమిటంట? పరదేశి అంటే ఎవడండి చెప్పండి?
అన్యులు, strangers, those who have still not accepted God. ఎందుకంటే ఐగుప్తులో ఉన్నప్పుడు మీరు కూడా పరదేశీయులుగానే బ్రతికారు అంటాడు. పరదేశులుగా ఉన్నప్పుడు ఐగుప్తు మీకు చోటు ఇచ్చింది నివసించుటకు. ఈరోజు భారతదేశంలో మనము పరదేశులుగానే ఉన్నాము. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే వారిని ప్రేమించు, వారు సహనాన్ని మాత్రము పరీక్షించకు, వారు ఓర్పుని పరీక్షించకు, వారిని ఖండించకు. వారిని ఏమి చేయమంటున్నాడు? వారిని దయ చూపించమంటున్నాడు. దేవునికి స్తోత్రము. చదువుదామమ్మా. మీరు ఐగుప్తు దేశములో పరదేశులై ఉంటిరి కనుక పరదేశిని జాలి తలంచుడి. పరదేశిని జాలి తలంచుడట. ప్రేమ కలిగి ప్రవర్తించండి పరదేశీయులతో. కానీ ఈరోజు దౌర్భాగ్యం ఏమిటంటే ఖండన 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 తప్ప. ఏదో మనం పరిశుద్ధులు, వాళ్ళు అపవిత్రులు, భ్రష్టు పట్టిన వారు, దుష్టులు, ఇలాగే కదా బోధలు జరుగుతున్నాయి. వాళ్ళ హృదయము కఠినపరిచింది ఎవరో కాదు, మనమే, మన బోధలే. దేవుడు ఏమంటున్నాడంటే ప్రేమించండి పొరుగు వాడిని కూడా, ఓర్పు సహనము కలిగి ఉండండి. నీ ప్రేమ దేనినైనా జయించగలుగుతుంది. ప్రేమకి ఓటమంటూ లేదు. చదువుదాం. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామమున ప్రమాణము చేయవలెను. ఆయనే నీకు కీర్తనీయుడు. నీవు కన్నులారా. బాబు, ఎవరికి పడితే అలా ప్రమాణాలు చేసేయకండి. జాగ్రత్తగా ఉండండి. దేవుని మీద ఒట్టు అన్న వాడితో జాగ్రత్తగా ఉండండి దయచేసి. నిజంగా నిన్ను మాత్రం నా లైఫ్ లో విడిచిపెట్టను, దేవుని మీద అయ్యే ఒట్టేయకండి బాబు. ఎందుకంటే దేవుని మీద ఒట్టేసి ఆ మాట మీద నువ్వు నిలబడకపోతే నీ తల నువ్వే నరుక్కున్న వాడిగా ఉండిపోతావు. నీ అవును అవునుగా ఉండని, నీ కాదు కాదుగా ఉండని, దానికి మించి నీ నోటిలో నుండి ఏది బయలుదేరినా అది దుష్టుని చేత వచ్చినది. అందుకనే సహజంగా నేను భయపడతాను. ప్రామిస్ బాబు వద్దు బాబు, మీ ప్రామిసులు నాకు వద్దు. మీరు ఇవ్వగలిగినప్పుడు నాకు ఇవ్వండి, మీరు చేయగలిగినప్పుడు చెయ్యండి. ముందే నాకు మాట ఇవ్వకండి, ఆలోచించుకొని చెప్పండి. ఎవరికి ఈ మాట వెళ్తుంది? అమ్మాయిలు మీకే. స్మార్ట్గా ఉన్నాడు, మంచి ఉద్యోగం ఉన్నది, ఇంకెందుకు ఆలోచించటం? 10 సార్లు ఆలోచించండి, 100 సార్లు ఆలోచించండి, ప్రార్థించండి, దేవుణ్ణి అడగండి. నీ తండ్రి పర్మిషన్ లేకుండా నువ్వు ఏది చేసినా కూడా వ్యర్థమే. నీ ఇష్టానుసారంగా చట్టా పట్టలు వేసుకొని నువ్వు గంతులు వేసుకొని వెళ్ళిపోతే ఎవరితో పాటు వాడితోనే అది దేవుడు అంగీకరిస్తాననుకుంటున్నావా? వాట్ ఆనర్ హ్యావ్ యు గివెన్ యువర్ ఫాదర్? నీ ఇంటిలో ఉన్న తల్లికి తండ్రికి నువ్వు ఏమి సన్మానం ఇచ్చిన వాడిగా ఉంటావు ఇలా పని చేస్తే, ఇలాంటి పనులు చేస్తే. అందుకనే ఎవడైనను దేవుణ్ణి ప్రేమించకుండా నన్ను ప్రేమిస్తున్నాడంటే ప్రేస్ ద లార్డ్ అంట. నేను అంత సులువుగా ఎవరిని నమ్మను. నమ్మి మోసపోయానమ్మా. ఎంతో మందిని నేను నమ్మి మోసపోయి చచ్చిపోదాం అనుకున్నాను. నేను వాళ్ళు చేసిన మోసాలు అంతా ఇంత కాదు, కానీ నా దేవుడు ఒక్క రోజు కూడా నన్ను మోసగించకుండా ప్రేమించాడు. దేవునికి స్తోత్రం. మోసపోయిన నన్ను, విరిగిపోయిన నా హృదయముని దేవుడు కట్టాడు, తిరిగి లేవనెత్తాడు. నా దుఃఖము తుడిచివేసి నా సంతోషము, నా దుఃఖముని నాట్యముగా మార్చాడు దేవుడు. అందుకని ఆయన అంటే నాకు ప్రేమ. చదువుకుందాము. ఆయనే నీకు కీర్తనీయుడు. నీవు కన్నులారా చూచుచుండగా
భీకరమైన ఆ గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే. Come to chapter 11 verse 10. మీరు స్వాధీనపరచుకొనబో దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశం వంటిది కాదు. చూడండి ఎంత చక్కటి మాట అంటున్నాడు. మీరు స్వాధీనపరచుకోబోతున్న దేశము ఐగుప్తి వంటిది. ఐగుప్తులో ఏం చేశారంట ఇశ్రాయేలీలు? మామూలు కష్టపడలేదంటండి, శ్రమ పడ్డారంటండి. ఆ యజమాని ఎంత కష్టపెట్టినా కూడా వారికి సుఖము లేకుండా పోయింది. ఈరోజు ఇదే జరుగుతుందండి. ఏ ఉద్యోగం కావాలి 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 కావాలని మీరు వెంటాడుతారు కదా, అదే ఉద్యోగం మిమ్మల్ని ఏం చేస్తుంది? అలాగని ఉద్యోగం కోరుకోద్దని నేను అనటం లేదండి, దాని మీదే మీ మనసు పెట్టుకోకండి. ఉద్యోగముని అనుగ్రహించిన వాడి మీదే మీ మనసు పెట్టుకోమని నేను మిమ్మల్ని ప్రాధేయ పడుచున్నాను. ఐగుప్తు వంటి ప్రదేశము కాదు మీరు స్వాధీనపరచుకోబోతుంది. ఇట్ ఈస్ నాట్ లైక్ ద ల్యాండ్ ఆఫ్ ఈజిప్ట్ దట్ యు ఆర్ గోయింగ్ ఇంటూ. ఇట్ ఈస్ అ వెరీ డిఫరెంట్ ల్యాండ్ అంటున్నాడు. చదువుదాం ఎలాంటి ల్యాండ్ అది. అక్కడ నీవు విత్తనములు విత్తి పూల తోటకు నీరు కట్టినట్లు నీ కాళ్ళతో నీ చేలకు నీరు కట్టింది. అదేంటి కాళ్ళతో? ఏమిటంటే అండి ఇంగ్లీష్ లో ఏమున్నదో ఒకసారి చదువుదాము. The land you are entering to take over is not like the land of Egypt from which you have come, where you planted your seed and irrigated it by foot as in vegetable garden. By foot. దాన్ని ఎలా ఇరిగేట్ చేశారంటే అండి, దానికి ఎలా నీళ్లు తెచ్చారంటే ఆ నీళ్లు బావులో నుంచి కాదంట, ఎక్కడో దూరముగా వెళ్ళి మోసుకొని వచ్చి ఆ యొక్క విత్తనాలకి నీళ్లు వేయవలసిన అవసరం వచ్చింది. అంటే ఎంత శ్రమ పడ్డారు. నీళ్లు తవ్వుకోవటానికి బావులు లేవంట వారికి. వారు ఎక్కడో దూరము నుండి నీళ్లు మోసుకొని వారు పంటని వారు పండించుకునే పరిస్థితులు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు దేవుడు. కానీ ఎప్పుడైతే దేవుడు వారిని ప్రేమించారో, వారు దేవుణ్ణి ప్రేమించారో, నీళ్లు కూడా మొయ్యకుండా చేశాడంట. దేవునికి స్తోత్రం. ఎలా అనేది మనం ఇప్పుడు చూద్దాం. మీరు నది దాటి స్వాధీనపరచుకొనుటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశం, అది ఆకాశ వర్ష జలము త్రాగును. దేవునికి స్తోత్రం. మీరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. ఆకాశము నుండి వర్షము కురిపించి నీళ్లు మీ దగ్గరికి నేను తీసుకొస్తానంటున్నాడు దేవుడు. ఒకనొకప్పుడు బానిసలుగా బ్రతికి నీళ్లు మోసుకొని మీ పంటలు మీరు పండించుకున్నారే, కానీ వేరే దేశంలో మిమ్మల్ని ప్రవేశింపజేస్తున్నాను. ఆ దేశంలో మీరు నీళ్లు కూడా మోయవలసిన అవసరం, అంటే పని కూడా చేయలేవకుండా దేవుడు చేసేస్తున్నాడు మనల్ని. అంతగా ప్రేమిస్తున్నాడంట. నిన్ను కష్టపెట్టటము తండ్రికి ఇష్టము లేదు అంటున్నాడు. నా బిడ్డలు కష్టపడటం నాకు ఏమాత్రమో. అందుకని ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం అంటున్నాడు, మీరు త్రవ్వని బావులు, నాటని పొలములు, కట్టని పురములు నేను నీకు ఇచ్చిన తర్వాత, మీరు బాగా తిన్న తర్వాత దయచేసి నన్ను మర్చిపోకండి. నీళ్లు కోసం వెతుక్కోని అవసరం లేదంటున్నాడండి దేవుడు. నీ జీవితంలో అటువంటి ప్రదేశంలో నిన్ను తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాడు. ఎప్పుడో తెలుసా నువ్వు ఆయన్ని ప్రేమించినప్పుడు. ఎవరికి కావాలండి ఇలాంటి ప్రదేశం చెప్పండి? నాకైతే కావాలి. నేను పని చేసి అలసిపోయింది, నా వల్ల కావటం లేదు ప్రభువా. ఐఎమ్ టైర్డ్ ఫిజికలీ, మెంటలీ, ఇమోషనలీ. ఐఎమ్ టైర్డ్ లార్డ్. ఇంకా మొయ్యలేకపోతున్నాను ప్రభువా. దేవుడు అంటున్నాడు, మొయ్యవలసిన అవసరం లేదు. నీ భారం అంతా నా మీద మోపు, నేనే మోస్తాను. నీకు కావాల్సింది నీ యొద్దకి నేనే తీసుకొస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఏమి మొయ్యనవసరం లేదు. నీ భారము కూడా నువ్వు మొయ్యనవసరం లేదు. ఏ భారము నువ్వు మొయ్యనవసరం లేదు. నీ యావత్తు భారము నా మీద మోపు, నేనే మోస్తాను. నీకు కావలసిందంతా నేనే తీసుకొస్తాను నీ యొద్దకి. చదువుదామా. నీ దేవుడైన అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉంది. అంటే పంట కాలము మొదలుకొని పంట కాలము వరకు. కాబట్టి నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మ. చూడండి, ఇవన్నీ ఎప్పుడు చేస్తానంటున్నాడు? నీ పూర్ణ హృదయంతో. అమ్మా, పని చేయకుండా ఉండాలని కోరుకునేవారు చాలా సింపుల్ పని చేయాల్సింది. ఏమిటంట? దేవుణ్ణి ప్రేమించాలంట,
దేవుని వాక్యముని ప్రేమించాలి, దేవుని వాక్యము ధ్యానించాలి. దేవుని వాక్యముతో నువ్వు ఏదైతే విడుదల చేస్తావో అది తన పని చేసేదాకా వ్యర్థముగా దేవుని యొద్దకి తిరిగి వెళ్ళదు. దేవుని మాట దేవుని యొద్దకి పని పూర్తి చేయకుండా వెళతాదా? చెప్పండి. మరి మీ నోటిలో ఎందుకయ్యా ఆ మాటలు లేవు? ఎందుకయ్యా ఆ మాటలు మీ నోటిలో లేవు? లేనందువలనే మనము దరిద్రతలో బతుకుతున్నాం. పొందుకోవలసింది పొందుకోకుండా మనం బ్రతుకుతున్నాం. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును, అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. నిష్ఫలముగా నా యుద్ధకు మరలక అది నాకు అనుకూలమైనది. యెషయా 55 అండర్లైన్ చేసుకోండి. 10వ వచనము. 10వ వచనము. నిష్ఫలముగా నా యుద్ధకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయును. దేవునికి స్తోత్రము. మీరు సంతోషముగా బయలువెళ్ళుదురు, సమాధానము పొందుదురు. మీరు సంతోషముగా, ఎప్పుడైతే మాట మీ నోటిలో నుండి నా మాట బయలుదేరుతుందో ఏం చేస్తుందంట? ఆ మాట తన పని పూర్తి చేసుకొని నీకు సంతోషమును సమాధానమును కలుగజేస్తాడంట. దేవునికి స్తోత్రం. అందుకనే అంటాడమ్మా, దివారాత్రులు వాక్యము ధ్యానించువాడు ధన్యుడు. చదువుదాం ద్వితీయోపదేశకాండం. ఫినిష్. నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన ఎడల మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను ఈ తొలకరి వానను కడవరి వాన మీద మళ్ళా వచ్చే వారం మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే అది చాలా లోతైన సబ్జెక్ట్ కాబట్టి. ఏ వర్షము గురించి మాట్లాడుతున్నాడో, ఎలాంటి వర్షము కోరుకోవాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడో, ఈ 2 వర్షాలు ఏమై ఉన్నాయో దీని మీద నెక్స్ట్ వీక్ నేను అంటే సస్పెన్స్ లో మిమ్మల్ని వదిలేస్తున్నాను. మీరు ఏమి చేయాలంటే, ప్రభువా ఆ తొలకరి వాన ఏంటో నేను త్వరగా వినాలని ఆశ కలిగి ఉన్నాను ప్రభువా అని ప్రార్థన చేయండి. రైట్? సో ఈ సమయంలో ఐ వుడ్ రిక్వైర్ మై choir team to come. విన్న మాటల్ని మీ హృదయపు పలకల మీద రాసుకోండి. మీరు దయచేసి మీ స్థలాల్లో ఒక 2 నిమిషాలు, కానుకలు పట్టే సమయం దానికి ముందు ఒక 2 నిమిషాలు చెప్పండి, ప్రభువా అవును కదా తండ్రి, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, నిన్ను ప్రేమిస్తున్నానంటున్నాను, వాక్యం మాత్రం నా హృదయంలో ఏమాత్రమో లేదు ప్రభువా. మరి నేను చెప్తున్నది అబద్ధమే కదా ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా. నేను తీర్మానము చేసుకుంటున్నాను ప్రభువా, నీ సన్నిధిలో సంఘములో తీర్మానము చేసుకుంటున్నాను ప్రభు. ఎంత సమయం దొరికినా అది నీ వాక్యము కొరకే నేను నా తండ్రి ఆ సమయమని ఉపయోగిస్తాను ప్రభు. ప్రార్థించుకోండి. నా హృదయపు పలకల మీద ప్రభువా నీ వాక్యము రాయి అని నేను ఈ దినము ఆశ కలిగి ఉన్నాను ప్రభు. నాకన్నా ముందు వెళ్ళి నా మార్గము సరళపరుస్తున్నందుకు నాయనా, నీ విశ్వాసము నా పట్ల ఏమాత్రము తగ్గిపోకుండా, నేను అవిశ్వాసుడుగా అల్ప విశ్వాసిగా బ్రతికినా కూడా నీ విశ్వాసం ఏమాత్రం నా ఎడల తగ్గలేనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభు. ఎంత మంచి దేవుడివి నాయన ప్రభు. నా ఆస్తి కోరలేదు, ఐశ్వర్యము కోరలేదు, నా దగ్గర నువ్వు కోరుకున్నది నా విరిగి నలిగిన హృదయము మాత్రమే ప్రభు. ఇదిగో దేవా, నీకు సమర్పిస్తున్నాను నా హృదయం అని ప్రభు. దాని మీద నీ మాటలు రాయి తండ్రి. నా హృదయపు పలకల మీద నీ మాట రాయి ప్రభు. ఎన్నో మాటలు, ఎంతో మోసకరమైన మాటలు రాసుకున్నాను ప్రభువా. ఈ లోకము చెప్పిన ఎన్నో అబద్ధపు మాటలు రాసుకున్నాను నా హృదయం మీద, రాసుకొని మోసపోయాను ఆ మాటలను బట్టి ప్రభు. నీ మాటలు రాయి ప్రభు.